హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో ఈజీగా తయారు చేసుకునే కొబ్బరి అన్నంని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎప్పుడైనా టైం లేనప్పుడు లంచ్ బాక్స్గా ప్రసాదంగా చాలా ఈజీగా ఈ కొబ్బరి అన్నాన్ని తయారు చేసుకోవచ్చండి. అందుకోసం ముందుగా కుక్కర్ని తీసుకొని ఒక గ్లాసు బియ్యంని తీసుకోండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా బియ్యం బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాసు దాకా నీళ్లను వేసుకోండి. 1 గ్లాసు దాకా కొబ్బరి పాలను వేసుకోండి. పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా నీళ్లను వేసుకొని మిక్సీలో బాగా మెత్తగా ఇంతవరకు గ్రైండ్ చేసి వడగట్టుకోండి. అలా అయితే కొబ్బరి పాలు రెడీగా అవుతాయి. తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ ని వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. కోసమే 1 టీ స్పూన్ దాకా ఆయిల్ ని వేసుకుని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 లేదా 3 విజిల్స్ వేపించండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ మొత్తం తీసేసి ఇప్పుడు కుక్కర్ మూతను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇప్పుడు రైస్ ని బాగా ఒకసారి కలపండి. ఇలా రైస్ ని మొత్తం పొడి పొడిగా అయ్యేటట్టు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ కుక్కర్ ని పక్కన ఉంచుకోండి. ఇలా కొబ్బరి అన్నంని తయారు చేసుకునేటప్పుడు రైస్ అనేది పూర్తిగా చల్లగా అవ్వాలండి. అలా అయితే పొడి పొడిగా వస్తుందండి. అందుకోసమే ఇలా ఒకసారి బాగా కలిపేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి పోపును వేసుకుందామండి. అందుకోసం స్టవ్ మీద ఒక బాండీని ఉంచి అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీల్ని వేసుకోండి. పల్లీల్ని ఇలా కలర్ చేంజ్ వరకు కూడా ఫ్రై చేసుకోండి. పల్లీలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా శనగపప్పును వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా మినపప్పును వేసుకోండి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 4 ఎండుమిరపకాయలని వేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాల్ని వేసుకోండి. వీటన్నిటిని కూడా ఒకసారి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ 5-6 దాకా పచ్చిమిరపకాయల్ని ఇలా మధ్యలోకి చీల్చి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 4-5 దాకా జీడిపప్పు ముక్కల్ని వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. వీటన్నిటిని కూడా స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అయిపోతాయి. ఇలా అన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరిని మొత్తం కూడా ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుంటూ 2 నిమిషాల పాటు ఇలా పచ్చి కొబ్బరిని ఫ్రై చేసుకోండి. పచ్చి కొబ్బరి స్మెల్ అంతా పోయేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇందాక ఉడికించి పెట్టుకున్న అన్నంని ఇందులోకి వేసుకోండి. ఇలా ఉడికించుకున్న రైస్ ని మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలపండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ ఫ్లేవర్స్ అంతా కూడా రైస్ కి పట్టేటట్టు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి రైస్ ని. చూడండి రైస్ అనేది ఎంత పొడి పొడిగా ఉందో ఇలా ఉండాలండి. అందుకోసమే ఆయిల్ ని వేసి కుక్ చేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ కి పట్టేటట్టు 2 నిమిషాల పాటు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి. అలాగే నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఇప్పుడు బాగా కలపండి. నిమ్మరసం వచ్చేసి ఆప్షన్ అండి. మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా కొత్తిమీర నిమ్మరసం రైస్ కి పట్టేటట్టు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నం రెడీ అండి. ఎప్పుడైనా ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడు కానీ ఇలా కొబ్బరి అన్నాన్ని తయారు చేసుకోండి. అలాగే ఎప్పుడైనా టైం లేనప్పుడు కూడా లంచ్ బాక్స్లోకి కానీ అలాగే బ్రేక్ఫాస్ట్లోకి కానీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.